హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో సరిపోదా శనివారం సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. డైరెక్ట్గా చెప్పేస్తాను. అంటే సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే మెయిన్ థింగ్, ఫస్ట్ హాఫ్లో హీరో ఓన్లీ క్యారెక్టరైజేషన్ డెవలప్ చేయడానికి మాత్రమే పెట్టుకున్నారు. సో ఫస్ట్ హాఫ్ మొత్తంలో ప్రియాంక మోహన్ కానీ, అలాగే విలన్ ఎస్జే సూర్య కానీ, సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతగా లేదు. అంటే స్టోరీలో కూడా కంప్లీట్గా ఇంకా వెళ్ళలేదనే చెప్పాలి. అప్ టు ఇంటర్వెల్ వరకు వాళ్ళు రివీల్ చేయలేదు అసలైన స్టోరీ ఏంటి అని చెప్పి. సో మెయిన్గా ఒక వారంలో 6 రోజులు హీరో అసలు ఏం చేయడు అనమాట. ఓన్లీ శనివారం మాత్రమే ఏ పనైనా చేసుకుంటాడు. సో వాళ్ళ అమ్మ అలా కండిషన్ పెడుతుంది అనమాట. సో హీరో దానికి ఎంత కట్టుబడి ఉన్నాడు అంటే అది ఫాలో అవుతున్నాడా లేదా, పెద్ద అయినాక కొన్ని అంటే విలన్ దగ్గరికి వచ్చేటప్పటికి కానీ అలాంటి ఎలా హ్యాండిల్ చేశాడు ఒక్క సాటర్డేని పెట్టుకొని అనేది స్టోరీ అనమాట. సో ఇలాంటి స్టోరీస్ వచ్చాయంటే అక్కడక్కడ వచ్చాయి. బట్ సినిమా ఎగ్జిక్యూటివ్ విషయంలోకి వచ్చేసేపటికి వివేక్ ఆత్రేయ అనుకున్నంత స్థాయిలో లేదు. సినిమా అయితే మాత్రం జస్ట్ అన్ యావరేజ్ ఫ్లిక్. సో మీరు నాని ఫ్యాన్ అయి ఉంటే, నాని పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. బట్ న్యూట్రల్ ఆడియన్స్కి అంతగా సినిమా ఎక్కకపోవచ్చు. ఎందుకంటే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా హిట్ అయ్యే రేంజ్లో లేవన్నమాట. జస్ట్ ఓకే ఫిలిం. థ్యాంక్ యూ.